అయినాయి ఇప్పుడే ఖచ్చితంగా ఆత్మహత్యలు ఆనాడు జీరో దగ్గర తీసుకొచ్చిందే గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని కానీ మంత్రులు కానీ కోరుతున్నా మీరు చూసుకొని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోని చూసుకొని 2014లో ఉన్న వాటిని 2022 వరకు ఏ విధంగా కేసీఆర్ గారు తగ్గించినది మీకు తెలుస్తుంది ఒకటి రెండోది వారు చెప్పారు ఇప్పుడే సీతక్క గారు ఏం చెప్పారు కొన్ని సమస్యలు ములుగులో కానీ ఫారెస్ట్లో కానీ లేకపోతే మల్లంపల్లిలో కానీ సమస్యలు ఉండొచ్చు మీరు ఒక మాట ఆనాటి నుంచి సీలింగ్ యాక్ట్ లేనే లేదు మొత్తం కూడా 100 ఎకరాలు 1000 ఎకరాలు కూడా మొత్తం ఇవాళ ఫామ్ హౌస్లోనే ఉన్నది అని మీరు చెప్తున్నారు మరి బట్టి విక్రమార్క గారు మొన్ననే ఒక బుక్ ప్రవేశపెట్టిండ్రు అందులో భూమి ఎవరికి ఎట్లా ఉందని చెప్పిండ్రు ఈ రాష్ట్రంలో 52 ఎకరాల కంటే పైన ఎవరికి లేదు ఉన్న దాంట్లో 25 ఎకరాల నుండి 52 ఎకరాల వరకు ఏదైతే చట్టం ప్రకారం ఉన్నది ఈ రాష్ట్రంలో 9000 మంది ఉన్నారు వాళ్ళందరూ చట్టబద్ధంగానే ఉన్నారు అని చెప్పేసి వారు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బుక్ లో పెట్టారు మరి వారు పెట్టింది తప్ప మీరు చెప్పేది తప్ప దయచేసి మీరు అందరూ ముందు కూడా కరెక్ట్ చేసుకోవాలని చెప్పేసి నా విజ్ఞప్తి అధ్యక్ష నేను చెప్పట్లేదు మీ యొక్క రికార్డ్స్ నుంచేలే నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష ఆత్మహత్యలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచే చెప్తున్నా అదే విధంగా మీరు చెప్పిన భూ విస్తీర్ణ ఇవాళ సన్న చిన్నకారు రైతులకే 10 ఎకరాల కంటే ఈ రాష్ట్రంలో 99% ఉన్నది వాస్తవం అది వారి యొక్క పెట్టిన లెక్కల ప్రకారం చెప్తున్నది తప్ప నా సొంత కవిత్వం కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష ఒకప్పుడు వ్యవసాయ భూముల రికార్డులు అంటేనే తప్పుడు తడకలు అది ముట్టుకుంటేనే అది ఒక కందిరీగల్లాగా ఉంటుంది తేనె తుట్టలాగా ఉంటుంది దాని ధైర్యంతో తీసుకొని వచ్చినాం కాస్త కాలంలో ఎందుకు పెట్టలేదని మీరు అడిగారు కాస్త కాలంలో ఎప్పుడు పెడతాం కాస్తులో కానీ ఖచ్చితంగా ఇవాళ టెనెన్సీ యాక్ట్లో వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1950లో టెనెన్సీ యాక్ట్ వస్తే అది చాలా కఠినతరంగా ఉన్నది ఇవాళ చాలా మంది కౌలు తీసుకుంటారు కానీ ఆ కౌలుని రిజిస్టర్ ఎవరు చేయట్లేదు అధ్యక్ష నేను కంప్లీట్ చేసిన తర్వాత మీరు పెద్దలు మళ్ళీ నాకు అసలు 2 నిమిషాలు మాట్లాడక ముందే ఇంతమంది మంత్రులు అయితే ఎట్లా అధ్యక్ష ఇవాళ టెనెన్సీ యాక్ట్ ప్రకారం దయచేసి గౌరవ సభ్యులు ఒకటి చూసుకోండి నేను టైం మెయింటైన్ చేస్తున్నా టెనెన్సీ యాక్ట్ ప్రకారం 23 మినిట్స్ మాట్లాడారు మీరు అధ్యక్ష నేను 45 మినిట్స్ మాకు ఎందుకంటే 37 సభ్యులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు సెకండ్ డిస్కషన్ కూడా మీ ఇంపార్టెంట్ డిస్కషన్ సార్ అధ్యక్ష నేనేం వేరే మాట్లాడుతున్నాను అధ్యక్ష దీని మీద భూమికి సంబంధించింది ప్రజలకు ఉపయోగపడేది రైతులకు ఉపయోగపడేది మేమేదో తప్పు చేసినాం మీరు తప్పులు మీరు చేయకూడదు ఉండాలని కూడా మేము భావిస్తున్నాం మేము చేసిన వాటిని ఏమైనా ఉన్నట్లయితే సర్దిద్దాలని చెప్పేసి కోరుకుంటున్నాం కాబట్టి దయచేసి సమయం ఏంటని కోరుతూ ఈ కౌలుదారీ చట్టం ప్రకారం ఖచ్చితంగా ఆ రైతు కౌలు తీసుకున్నట్టు రిజిస్టర్ అయితేనే దాన్ని కాస్త కాలంలో పెట్టాలి ఇవాళ కౌలు తీసుకున్న రైతులు ఒక పంటకో ఒక సీజన్కో ఒక సంవత్సరానికో తీసుకుంటున్నారు రికార్డెడ్గా ఎక్కడ ఉండట్లేదు కాబట్టి ఆ కాస్తు కాలంలో కానీ లేకపోతే శిస్తు కాలంలో కానీ వసూలు చేయని శిస్తు కోసం కాలంలో పెట్టాలని ఎందుకని చెప్పేసి దాని సులభ పద్ధతిలో ఉండాలని మరాఠీ పేర్లు ఉండకూడదని తెలుగులో మనకు ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో చేసింది తప్ప మిగతా కూడా ఈ ధరణి వల్ల కలిగిన ప్రయోజనాల్లో అనేక ఉన్నాయి ఇలా బ్యాంకు రుణం పోతే ఇంతకుముందు లింక్ డాక్యుమెంట్స్ అని చాలా ఈజీ కావాలని చాలా మంది అడిగారు అధ్యక్ష ఇవాళ మనం ఇలా ధరణి పాస్బుక్ తీసుకున్నట్లయితే బ్యాంకులో ఇంకా ఏ డాక్యుమెంట్ అడుగుతలేరు అధ్యక్ష ఇలా ఫౌతి నిర్ణయాధికారం కూడా కుటుంబాందే ఇంతకుముందు ఎవరైనా డిసైడ్ చేసేది సక్సెషన్ కూడా ఇలా కుటుంబమే డిసైడ్ చేసుకుంటున్నది తహసీల్దార్లందరినీ కూడా జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా చేసింది ఒకే రోజులో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అప్డేషన్ చేస్తున్నారు ఈ ప్రభుత్వ భూములు అన్నింటినీ కూడా ఇలా ప్రొహిబిటెడ్ దానిలో పెట్టినరు అదేవిధంగా రెవెన్యూ కోర్టులోని ఫిర్యాదుల బాధ్యత అంతా కూడా ట్రిబ్యునల్కి ఇచ్చారు ఈ పాస్బుక్ని ఒక రిజిస్టర్డ్ దస్తావేజ్గా యాక్సెప్ట్ చేసే విధంగా చేసిండ్రు అధికారులకు ఇక్కడెక్కడ కూడా డిస్క్రిషన్ లేకుండా ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ మరే రెవెన్యూ అధికారి కూడా డిస్క్రిషన్ లేకుండా ఆ భూమి మీద అధికారం ఎవరికైతే ఉన్నదో వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ పెడితేనే వాళ్ళ బయోమెట్రిక్ పెడితేనే వచ్చే విధంగా ఒక అద్భుతమైన ఒక అధికారం అనేది వారందరూ కూడా కల్పించింది ఒక ధరణి ద్వారా అందుకే అనేక సమస్యలు ఉంటాయి అధ్యక్ష వాటన్నిటిని కూడా మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఆనాడు లేవా అధ్యక్ష ఒక్కొక్క రైతు ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అనేక చోట్ల పోయింది కానీ కాలే సాదా బైనామాలు బాగా చేసుకున్నాం అనేక ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఉన్న వాటి నుండి అవుతున్నది లక్షలాది 20 లక్షల గ్రీవెన్సెస్ ఉంటే కూడా వాటిని చేసుకుంటూ పోతున్నాం ఖచ్చితంగా దీన్ని మీ ద్వారా వారికి నేను ఈ నూతన రెవెన్యూ చట్టం ఏదైతే ఉన్నదో విచక్షణాధికారులు రద్దయినాయి కాబట్టి నాలా కన్వర్షన్ ఇంకోటి అధ్యక్ష ఇంతకుముందు నాలా కన్వర్షన్ చేసుకోవాలంటే 8 to 10% ఉండేది ఇవాళ ఈ చట్టం ద్వారా నాలా కన్వర్షన్ ఇవాళ భూమి ఏ ఒక్క కన్స్ట్రక్షన్ లేకపోయినట్లయితే 1.5%తో చేసుకునే విధంగా చేసినాం
అదేవిధంగా ఏమన్నా భూమిలో స్ట్రక్చర్ ఉన్నట్లయితే 4.5% మాత్రమే పెట్టి ఇలా నాలా కన్వర్షన్ కావడం వల్ల దాన్ని కూడా ఈ వ్యవసాయ భూములకి వెళ్ళి తీసుకొచ్చి తీసేసినాం కాబట్టి 12 లక్షల ఎకరాల భూమి ఇలా నాన్ అగ్రికల్చర్ ఇలా రైతుల పేరు మీద ఉంది అధ్యక్ష. వారు అన్నారు ఇంతకు ముందే ఇవన్నీ ఊరికనే చేయలేదు అధ్యక్ష. వివిధ ప్లీజ్ కంక్లూడ్ అధ్యక్ష. రెవెన్యూ పోర్టల్లో అనేక మంది అధికారులు నిపుణులు రిటైర్డ్ అధికారులతో మాట్లాడిన తర్వాతనే ఒక 6 నెలలు మాట్లాడిన తర్వాతనే నిర్ణయానికి వచ్చింది అధ్యక్ష. వివిధ రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ పోర్టల్ని స్టడీ చేసిండ్రు. రాజస్థాన్, కర్ణాటక, పశ్చిమ బంగాల్ లాంటి వాళ్ళందరూ కూడా పోయినరు. అదేవిధంగా తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ యొక్క సాంకేతిక బృందాన్ని కూడా ఉపయోగించుకున్నారు అధ్యక్ష. కాబట్టి ఇదన్నీ ఊరికనే ఏదో కేసీఆర్ గారి మనోఫలకం నుంచి వెళ్ళి ఊడిపడ్డది కాదు అధ్యక్ష. కేసీఆర్ గారి మనోఫలకం నుంచి వెళ్ళి ఊడిపడ్డది ఈ రైతుల యొక్క ఇబ్బందులు తొలగించాలని చెప్పేసి, భూ విధాలు లేని గ్రామాలు ఉండాలని చెప్పేసి మాత్రం ఆయనది. కానీ దానికి కావాల్సిన అధికారులను, చాలా సీనియర్ అధికారులను, ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఆర్డీఓలని, డిప్యూటీ కలెక్టర్లని, జాయింట్ కలెక్టర్లని అనేక మందిని పిలిచి మాట్లాడి నేర్చుకొని తద్వారా ఇతర రాష్ట్రాలకు పంపించి ఆ తర్వాతనే టెక్నికల్ టీంతో కూడా మాట్లాడి తీసుకొచ్చిందే తప్ప ఆయన మనోఫలకం నుంచి ఆయన రాసింది కాదు అధ్యక్ష. ఆయన ఆశించింది అనేక మంది యొక్క సహకారం తీసుకొని చేసింది తప్ప ఆయన ఒక్కరి మీద వారు అనుకున్నారు, ఇవాళ చేసిండ్రు. అదేవిధంగా పల్లెల్లో ప్రశాంతానికి కారణం కూడా ఇవాళ 1,52,00,000 ఉండడమే అధ్యక్ష. మీకు తెలుసు 33 జిల్లాలు విభజన అయింది కాబట్టి, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు వచ్చినాయి కాబట్టి ఎంఆర్ఓకి, ఆర్డీఓకి అవకాశం లేకపోవచ్చు. కానీ 33 జిల్లాలైనాయి కాబట్టి చిన్న జిల్లాలైన ఉద్దేశంతో కలెక్టర్లకే రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్పి వాళ్ళకు మాత్రమే అధికారం ఇచ్చిండ్రు. వారి దగ్గర కూడా ఇంతకుముందు ఒకరే జాయింట్ కలెక్టర్ ఉండేవారు. ఈ రెవెన్యూ వీని యొక్క డిక్రీజ్ చేయడం కోసం, ఈ సమస్యలు తగ్గించడం కోసం, వెంటనే సత్వరంగా పరిష్కారం చేయడం కోసం 2 అడిషనల్ కలెక్టర్ని పెట్టిండ్రు. ఒక అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కోసం పెట్టిండ్రు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, ఇవాళ వాళ్ళకు ఎవరు పడితే వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి ఆస్కారం లేదే. ఇది ఖచ్చితంగా రెవెన్యూ వ్యవస్థలోనే సరికొత్త విప్లవానికి నాంది పలికిన భూ బాంధవి ధరణి. కాబట్టి మీరు ఇలా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి.